సార్, మా అబ్బాయి రాహుల్ని అరెస్ట్ చేశారు కదా, ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడు, వెళ్ళండి. రాహుల్ 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 బాబు, ఏమిట్రా ఇది? నాన్న, నా చుట్టూ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు. సడన్ గా పోలీసులు రావడం, ప్రొడక్ట్ లో కెమికల్స్ మిక్స్ అయ్యాయని చెప్పడం, నన్ను అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకురావడం, అంతా గంటల వర్క్ జరిగిపోయింది. నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావట్లేదు. రాహుల్ రాహుల్ ప్లీజ్ కామ్ డౌన్. నువ్వేం టెన్షన్ పడకు. లాయర్ గారు వస్తున్నారు. బెయిల్ తీసుకుని తొందరగా ఇంటికి వెళ్దాం. ఆ తర్వాత దీన్ని ఎలా షార్ట్అవుట్ చేయాలో మనం ఆలోచిద్దాం. మామయ్య గారు, లాయర్ గారు ఎక్కడున్నారో కనుక్కోండి. రాహుల్ బాబుని ఇలా చూస్తుంటేనే మనసుకి చాలా కష్టంగా ఉంది. రాహుల్కేం కాదు. ఆంటీ, మీరు వచ్చారా? సారీ, చూసుకోలేదు. రాహుల్కి ఇలా జరగడం మనసుకి చాలా కష్టంగా ఉంది. తన బెయిల్ గురించే మాట్లాడుతున్నాను. పర్లేదమ్మా, మా లాయర్ గారు వస్తున్నారు. లాయర్ వస్తున్నారు. లాయర్ గారు, బెయిల్ తీసుకుని వచ్చారా? రాహుల్ బాబుని వెంటనే విడిపించండి. లాయర్ గారు, ఏమైంది? మాట్లాడరేంటండి? సారీ సార్, బెయిల్ రిజెక్ట్ అయింది. ఎంక్వైరీ పూర్తయ్యే వరకు బెయిల్ రావడం కష్టం అనిపిస్తుంది సార్. ఈ విషయం చెప్పడానికినా మిమ్మల్ని అపాయింట్ చేసింది? వేద, ప్లీజ్ వేద, ఆవేశపడకు. లాయర్ గారు, ఇప్పుడు ఏంటండి పరిస్థితి? ఈ కేసు గురించి ఎంక్వైరీ జరుగుతుంది. నిజ నిజాలు తేలే వరకు ఆ బెయిల్ రావడం కష్టమండి. ఇప్పుడు ఏం చేయాలి లాయర్ గారు? ఇది ఖచ్చితంగా ఎవరో గిట్టని వాళ్ళు చేస్తున్నదే. రాహుల్ బాబుని ఏడిపించడానికి ఎవరో ఇది కావాలనే చేస్తున్నారు. వాళ్ళు ఎవరో, ఎందుకు చేస్తున్నారో తెలిస్తే రాహుల్ బాబుకి బెయిల్ ఇప్పించడం సులభం అవుతుంది. రాహుల్, అభి చెప్పింది నిజమేరా. ఇది ఎవరు చేశారో ఏంటో బయటపడాలంటే ఆఫీసులో సీసీ ఫుటేజ్ తెప్పించాలి. ఆ ఫుటేజ్ చెక్ చేస్తే మనకి ఏదో క్లూ దొరుకుతుంది. రాహుల్, నువ్వేం కంగారు పడకురా, నేను ఏదో ఒకటి చేస్తాను. నేను ఏ తప్పు చేయలేదు నాన్న. నేను నిర్దోషిగా బయటకు వస్తాను. రాహుల్ బాబు, అమ్మా, నాన్న, మీరే వచ్చారేంటి? రాహుల్ ఎక్కడా? మాట్లాడరేంటి అత్తయ్య? రాహుల్ ఎక్కడా? మీరు మాత్రమే వచ్చారంటే రాహుల్కి బెయిల్ దొరకలేదా పెద్దమ్మా? అవునా ఇరేంద్రి, బెయిల్ రావడం కష్టం అంటున్నారు. నానమ్మ,
నాకు బాబాయ్ కావాలి, బాబాయ్ని తీసుకురండి. అమ్మో, బాబాయ్కి ఏం కాదమ్మా, బాబాయ్ వచ్చేస్తాడు. పాపం అభి రాహుల్ గురించి ఎంతగా బాధపడుతుందో. భర్త జైల్లో ఉంటే ఏ భార్య అయినా ఎలా సంతోషంగా ఉంటుంది? బాధగానే ఉంటుంది కదా. మావయ్య, రే శ్రీకర్, వచ్చేసావా? నీకోసం వెయిట్ చేస్తున్నావురా. మావయ్య, మీరు చెప్పినట్టు సీసీటీవీ ఫుటేజ్ తీసుకొచ్చాను మావయ్య. సరే, త్వరగా ఇవ్వు. ఇదిగోండి. శ్రీకర్, ఎవరితను? ఆఫీస్ ఎంప్లాయా? కాదు మావయ్య, ఎవరో స్ట్రేంజరు. అతనికి ల్యాబ్లో ఏం పనండి? అటువైపు ఎందుకు వెళ్తున్నాడు? అతని కొంచెం జూమ్ చేసి చూడండి. ఎక్కడికి వెళ్తున్నాడో తెలుస్తుంది.